హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రాస్. వెల్కమ్ బ్యాక్ టు తనీబ్ అనే ఛానల్. మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. ఈ వ్లాగు అమ్మ వాళ్ళ ఇంట్లోనే స్టార్ట్ అయింది. అమ్మ వాళ్ళ ఇంట్లో 7కి అలా స్టార్ట్ అయింది. అమ్మ మేము లేచేసరికి ఇలా దోశలు అయితే ప్రిపేర్ చేసేసి చట్నీ కూడా ప్రిపేర్ చేసేసింది. ఈలోపు అమ్మ మీరు బయలుదేరాక ఇంకా దీపారాధన చేయకూడదు కదా, మీరు ఉండేటప్పుడే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేసేస్తానని, నువ్వు ఇంకా దోశలు వేయమ్మా అంటే నేనైతే ఇక్కడ దోశలు అనేవి వేస్తున్నాను. ఇలా దోశలు వేసేటప్పుడు చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. మేము వెళ్ళింది ఫ్రైడే కదా, సాటర్డే మార్నింగే స్టార్ట్ అయిపోయాము. 6కి అలా బయలుదేరేసాము. అంటే 5:30కి అలా లేస్తే 6కి అలా నేను ఫ్రెష్ అప్ అయ్యేసరికి 6 అయ్యింది. అమ్మ ఇంకా అలా 6 అయిపోయింది కదా, అరౌండ్ 6:30 అలా అయిపోతుంది. మీరు బయలుదేరేసరికి టిఫిన్ చేసేస్తాను, రుబ్బుందని టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసింది. ఇంకా కన్నవారింటికి వెళ్తే ఎట్లుంటుందంటే ఇంకా ఏమున్నా తీసుకొచ్చేద్దాము మనకి అన్నట్లుంటుంది కదా. అలా అని ఏం లేదులేండి. అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కూడా అమ్మ వాళ్ళు పొలంలోనే అరటి అరటి తోట అని చెప్తుంటాను కదా, అరటి తోటలోనే బీరకాయలు, నెక్స్ట్ లైక్ ఏమంటారండి ఆటికి, వంకాయలు ఉంటాయి కదా, వంకాయలు ఇవన్నీ కూడా వేసుకున్నారు. ఇంకా ఎలానో వచ్చాను కదా అని ముందు రోజు ఈవినింగ్ అలా, అంటే వర్షం తగ్గింది కదా, వర్షం తగ్గాక నాన్న అయితే అలా పొలం వైపు వెళ్ళారు. అప్పుడైతే ఇంకా బీరకాయలు, నెక్స్ట్ వంకాయలు తీసుకొచ్చారు. ఇవి తామర తేగలు అంటారండి. ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఈ కర్రీ ప్రిపరేషన్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు తప్పనిసరిగా పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ అయితే ఇవి అమ్మ వాళ్ళ మామిడి చెట్టు మామిడికాయలు. కాయలు అయితే చాలా పుల్లగా ఉంటాయండి, కొద్దిగా పండిన తర్వాత చాలా టేస్ట్ ఉంటాయి. ఈ మామిడికాయలు కూడా తీసుకెళ్ళమ్మా. ఇవి నార్మల్గా కోసుకొని తినే కన్నా ఇలా కొంతమంది తింటారు కదా మామూలు, అలా కాకుండా కట్ చేసుకుని తింటే బాగుంటాయని పెట్టింది. నెక్స్ట్ ముందు చిన్న కవర్లో పెసలండి. నాకు ఐ ప్రాబ్లం ఉంది కానీ పెసలు కూర అంటే ఇష్టం. ఆ కూర ప్రిపరేషన్ కూడా మీకు చూపిస్తాను తప్పకుండా. అయితే కన్నవారింటికి వెళ్ళాక పూర్తి లగేజ్తో వస్తానండి. నేననే కాదు, ఏ ఆడపిల్లైనా కన్నవారింటికి వెళ్తే ఇలానే లగేజ్ మొత్తం తీసుకొస్తుందేమో. ఏంటంటే అమ్మ వాళ్ళు అప్పుడు పిల్లలు చిన్నప్పుడైతే ఇంకా మేము వెళ్ళడం తక్కువండి. ఇంకా పిల్లలు చిన్నవాళ్ళు కదా, మీరేం వస్తారని అమ్మ వాళ్ళే రైసు, నెక్స్ట్ ఆనియన్స్ అవి వేసేవాళ్ళు అమ్మ వాళ్ళు. ఆనియన్స్, నెక్స్ట్ రైసు, వెజిటేబుల్స్ నెల అన్నీ నాన్న అమ్మ పట్టుకొచ్చేవాళ్ళు. అలా వచ్చి ఒక 3-4 డేస్ అలా ఉండేవాళ్ళు పిల్లలతో స్పెండ్ చేసేటట్టుగా. ఇప్పుడు బని కొంచెం పెరిగారు కదండి, ఇంక ఏం వస్తాంలే అమ్మ, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, చిన్నోళ్ళు సరదా ఉండేదనేది. ఇక్కడైతే ఇంకా అమ్మ అంటుంది బయలుదేరేసాం, బయటకు వచ్చేసామంటే ఇంకా లోపల పూజ గదిలో దండం పెట్టుకున్నావా లేదమ్మా, నమస్కరించుకున్నావా లేదంటుంది. నమస్కారం పెట్టుకున్నాను అనేసి అంటే ఇంకా తులసమ్మ దగ్గర కూడా దండం పెట్టేసి వెళ్ళిపో అనేసి అంటుంది. అయితే సరేనమ్మ పెట్టేశాను అనేసి అంటే ఇంకా సెల్ఫీ వీడియో తీస్తున్నాను బయలుదేరేటట్లంటే బన్నీ బాబు వాళ్ళ అమ్మమ్మకి బాయ్ చెప్తూ ఇంకా ముద్దు పెట్టేస్తున్నాడు. ఇంకా ఉండిపోదామని వాడి ప్లాన్ అండి. కానీ 8 నుంచి అలా నవోదయ 5th స్టాండర్డ్కి వస్తున్నాడు కదా, నవోదయ స్టార్ట్ అవుతాయి క్లాసెస్, అందుకని అయితే తీసుకొచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి మాతో పాటుగా నాన్న కూడా వచ్చారు. మేము వెళ్ళే వేలోనే అమ్మ వాళ్ళ పొలం. ఇక్కడ ఏంటంటే చూపిస్తున్నాను, ముందు చూపించాను కదా అక్కడ మామిడి చెట్టు ఉంది అమ్మ వాళ్ళది. ఆ మామిడి చెట్టుని చిన్న వీడియో క్లిప్ తీశాను. నెక్స్ట్ అయితే ఇక్కడి నుంచి పిన్ని వాళ్ళ ఊర్లో స్టార్ట్ అవుతుంది వ్లాగు. ఇది పిన్ని వాళ్ళ ఊరు. బయలుదేరేసి వచ్చేసాము. నాన్నని చూపించాను కదా, అక్కడైతే నాన్నని దించేసాక అలా చిన్న వీడియో క్లిప్పు. నెక్స్ట్ అయితే ఇది పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాక, పిన్ని ఇంటికి కాదు డైరెక్ట్ పొలంలోకే వచ్చేసాము. అదే శనక్కాయలు ఉంటాయి కదా, చెనక్కాయలు అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటారు. నేనైతే శనక్కాయలే అంటాను. ఆ శనక్కాయలు వేశారు పిన్ని వాళ్ళు, నార్మల్గా వేశారంటండి. అంటే పిల్లలు తింటారు కదా, ఆ చెల్లి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తింటారు, పచ్చి శనక్కాయలు అంటే ఇష్టం కదా అనేసి బాబాయ్ ఒక 2 కేజీలు అలా శనగగుడ్లు తీసుకొస్తే అలా నాటారంట. ఇవి శనక్కాయలు ఒక
60 సెంట్లు అలా అంటారు కదండీ! నాకైతే ఐడియా లేదు అంతగా. అంత పొలంలో ఏశారు. పొలంలో చూసారు కదా! అక్కడక్కడ కుప్పల్లాగా ఉన్నాయి. ఇవి నార్మల్‌గా కొయ్యడం గానీ అలా చేయకూడదు. భూమి నుంచి కొద్దిగా తడి పొడిగా ఉండేటప్పుడే లాగేయాలంట. అలా తీసేసి ఇలా కుప్పలు కుప్పల్లాగా పడేశారు. ఆ కుప్పలే మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. దగ్గర నుంచి కూడా వీడియో తీసుకున్నానండి. సెల్ఫీ వీడియో. అది తప్పనిసరిగా చూపిస్తాను. అయితే ఇవి ఉన్నాయి కదా! చెల్లి వాళ్ళిద్దరికీ తీయడం రాదండి. మాకే తీయడం రాదు. మాకే పొలం అలవాటు లేదు. పొలం పనులు ఏవి కూడా. ఇంకా వాళ్ళకి కూడా ఇంకేం అలవాటు ఉంటుంది. కానీ పిన్ని అలవాటు చేద్దామని తీసుకెళ్ళిందంట. చూసారు కదా! పొలం అంతా చూపించాను. అంత ఉంది. శనగ చేనంటారు. ఇంకా తీయలేదమ్మా చెల్లి వాళ్ళు అంత ఫాస్ట్‌గా తీయలేకపోతున్నారని. ఇప్పుడు నేను శనగ మొక్క అంటారు కదా! అది ఆ శనగ మొక్కలే పట్టుకున్నాను. ఆల్రెడీ షార్ట్స్‌లో మీకు పోస్ట్ చేశాను. ఆ షార్ట్ వీడియోలో చిన్న సాంగ్ పెట్టి ఇదిగోండి న్యాచురల్ వ్లాగ్ లాగా ఉంటుంది. న్యాచురల్ వ్లాగు బావుంటుంది న్యాచురల్‌గా అని మెయిన్‌లీ వీడియో అనేది షూట్ చేయమన్నాను చెల్లికి, పెద్దానికి. అదే చెనక్కాయలు ఇప్పుడు నేను తీస్తున్నాను కదా! అలా తీయాలంట. అలా ఫాస్ట్‌గా తీయాలి. మా అమ్మ అంటుంది, మీకు రాదమ్మా మీరెప్పుడో చాలా చిన్నప్పుడు వేసేవాళ్ళు ఊర్లో. ఇంకా మీ నలుగురు కూడా చదువుకున్న వాళ్ళు, ఎప్పుడు పొలంకెళ్ళని వాళ్ళు. ఇక పిన్ని తీసుకెళ్ళింది కానీ వాళ్ళకేం తెలుస్తుంది ఇవి అనేసి అంటుంది. అయితే పిన్నికి హెల్ప్ చేసినట్లా ఉంటుందని మేము 11 కాదండి ఫాస్ట్‌గానే వెళ్ళిపోయాం. 9:30కి అలా వెళ్ళిపోయి 11 వరకు అక్కడ ఉండిపోయాం. వేప చెట్టు, కరివేపాకు చెట్టు అన్నీ ఉన్నాయి చక్కగా. నీట్‌గా ఉంది కదా అనేసి చెట్టు కిందే ఉండిపోయాం. ఇంకా ఎండకి అదే ఇంటికెళ్ళినా కూడా పూర్తిగా ఉక్కపోస్తుంది. అందుకని పొలంలోనే అలా ఉండిపోయాం. ఉండిపోయి అయితే కాసేపు పిన్నికి అలా చెనక్కాయలు తీయడం అనేది సాయం చేశాను. పిన్నంటుంది, "మీకు తెలీదులే అమ్మ చెల్లెలికి రావట్లేదు, మీకు రావట్లేదు. మామూలుగా చిన్న తోడులా ఉంటుందని చెల్లి వాళ్ళని తీసుకొచ్చానంటుంది." అది ఇక్కడ ఫస్ట్ చూసారు కదా! బిందు చెల్లి తీస్తుంది. "అక్కక్క నా ఫేస్‌కి వీడియో తీయకక్క" అనేసంటే ఫేస్‌కి కాకుండా ఇంకా అది తీస్తున్నదే వీడియో తీశాను. ఇలా జంటను పట్టుకొని అలా తీయాలంట. పిన్నంటుంది అలా తీయాలి. నెక్స్ట్ చిన్న చిన్న కాయలుంటాయి కదా! లేతగా ఉన్నవి వదిలేసి కొంచెం లోపల పల్లి ఉంది అనేలాగా కొంచెం ముదరకాయలు అంటారు కదా! అటువంటివే తీయమ్మా వేస్ట్ కదా! ఒకవేళ ఉడకబెట్టుకున్నా కూడా వేస్ట్ అయిపోతుందని. అయితే ఇంకా కవర్‌లోకైతే పిన్ని ఎత్తేస్తుంది. అంటే మేము వెళ్ళిపోతాం పిన్ని బయలుదేరేస్తాము అనేసంటే, లేదమ్మా ఎండ అయిపోతుంది కదా! ఇంటికెళ్ళండి. ఇంకా ఇంటికెళ్ళి భోంచేసి ఈవినింగ్ అలా బయలుదేరుదురు అనేసంటే, పోనీ ఎందుకైనా మీ ఇష్టమే అనేసి పెద్ద కవర్‌లో మాకంటూ పచ్చికాయలు వేసేస్తుంది. మాకు చెల్లి వాళ్ళకి ఒక 10 కేజెస్ అలా ఉంటాయండి. చెల్లి వాళ్ళకి మాకిచ్చినవి. చాలా ఎక్కువ ఇచ్చింది. ఎందుకంటే పచ్చిశనక్కాయలంటే చెల్లికి ఇష్టం, నాకు ఇష్టం. ఉడకబెట్టినవి అలా ఇష్టమనేసి ఎక్కువగా హెవీగా తినలేమండి. ఒక పట్టెడు కాయలంటారు కదా! ఒక చేతి నింపుగా తీస్తే ఎంతొస్తాయో అంతే తినగలం. కానీ ఇష్టం ఏదైనా ఇష్టం అనుకునేటప్పుడే తినేయాలి అంటారు కదా! అలా అన్నట్లు ఇంకా వాటి కోసమని పిన్ని వాళ్ళ ఊరైతే వెళ్ళిపోయాము. యాక్చువల్లీ అత్తకి సిజేరియన్ అయిందని చెప్పాను కదా! మా అయ్య వాళ్ళ మిసెస్‌కి. అలా వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఎలానో దగ్గరలోకొచ్చారు కదమ్మా! ఒకసారి ఇంటికి రండి అనేసంటే ఇంటికి వెళ్ళి అలా పల్లీలైతే తీసుకొచ్చాము. నెక్స్ట్ అయితే బన్నీ బాబు కూడా వాళ్ళ అమ్మమ్మకి హెల్ప్ చేసేస్తున్నాడు. ఇంకా గ్రీన్‌గా చూపించాను కదా! అది పచ్చిమిర్చి నారంట. అలా వేసేసి వేరే పొలంలో ఏస్తారంట పిన్ని వాళ్ళు. నెక్స్ట్ అయితే కన్నవారింటి నుంచి తెచ్చిన సామాన్లండి ఇవి. బీరకాయలు, నెక్స్ట్ వడియాలనేవి పిన్ని ఇచ్చింది. దొండకాయలు ఇవన్నీ కూడా. ఇంకా ఇవి తామర దుంపలు, తామర తేగలంటారు. మాకిచ్చిన శనక్కాయలు ఇవి. చెల్లి వాళ్ళకి ఆ పక్క కవర్‌తో మాకు చెల్లి వాళ్ళకి సేమ్‌గా ఇచ్చింది. నెక్స్ట్ అయితే ఇవి మామిడికాయలు. అయితే కన్నవారింటికి కూతురు వెళ్తే ఎట్లుంటదేమో నాకు అనిపిస్తుంటది ఒక్కొక్కసారి. ఇంత లగేజ్ మోసుకొచ్చేస్తుంటాను ఎప్పుడు వెళ్ళినా కూడా.
మా ఇంటికొచ్చాక ఈ ప్యాకేజీలన్నీ ఓపెన్ చేసేసాక ఈ చిన్న వీడియో తీశాను. అయితే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంటు. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్.